అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. యశోద సినిమా చాలా బాగుందండి. చాలామంది చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే కనుక ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉంది. నేను కూడా ఇవాళ చూశాను. సినిమా అయితే ఎక్సలెంట్గా తీశారండి, చాలా బాగుంది. ఈ సినిమాలో విలన్కి ఒక రేర్ డిసీజ్ ఉంది అండ్ దానివల్ల త్వరగా ఏజ్ క్యాచప్ చేసేస్తారు అండ్ త్వరగా వయసు అయిపోతుంది అని చూపించారు. ఈ డిసీజ్ యాక్చువల్లీ అడల్ట్ ప్రోజీరియా అంటాము, లేదంటే రేర్ సిండ్రోమ్, అంటే అది వెర్నర్ సిండ్రోమ్ అంటామండి. ఇది యాక్చువల్లీ చాలా రేరే. ఎంత రేర్ అంటే లక్షలో ఒకళ్ళకి వస్తుందండి. సో దీని యొక్క ఇన్సిడెన్స్ అంటే సంభావ్యత 1 in 1 lakh. ఇదేమి చిన్నప్పుడే బయటపడదు. ఇది జనరల్లీ వెన్ వీ గ్రో ఇంటూ టీన్స్, ప్యూబర్టల్ ఏజ్ దాటాక కొంచెం అడల్ట్స్గా గ్రో అయ్యేటప్పుడు బయటపడుతుంది. అండ్ ఫాస్ట్ సైన్స్ ఆఫ్ ఏజింగ్, అంటే మనం ఏజ్ ఈజీగా క్యాచప్ చేసేస్తాము అండ్ చిన్న వయసులో ఉన్నా సరే మనం పెద్దవాళ్ళలా కనిపిస్తాము. అండ్ మన ఏజ్ ఏంటంటే 20లో ఉన్నా సరే మనం ఏంటంటే 40లా కనిపించడం జరుగుతూ ఉంటుంది. అండ్ కొంచెం 30కి వచ్చేటప్పటికి యూ విల్ బీ లుకింగ్ లైక్ 60 అనమాట. సో దాని మెయిన్ ఫీచర్ అదనమాట. ఇలా ఏజ్ క్యాచప్ చేస్తే కాస్మెటిక్ ప్రాబ్లం ఒకటే కాదండి, దే ఆర్ మెనీ కంప్లైంట్స్. అంటే మనం పెద్ద వయస్కుల వాళ్ళు చూస్తాం కదా, ఎముకలు బలహీన పడిపోవటం, తర్వాత షుగర్ రావటం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి అంటే బాడీలో అన్ని టిష్యూస్కి, అన్ని కణాలకి రక్త ప్రసారం తగ్గిపోద్ది. స్లోగా బ్రెయిన్కి కూడా తగ్గిపోతుంది. సో వాళ్ళు ఏంటంటే మర్చిపోతూ ఉంటారు, డిమెన్షియా వచ్చేస్తుంది అండ్ దే ఆర్ వెరీ హై రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఉంటాయి వాళ్ళలో. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ మెయిన్ అంటే చర్మం అంతా ముడతలుగా పడిపోయి స్కేల్స్గా వచ్చేస్తుందండి. సో అండ్ జుట్టు అయితే ఊడిపోతూ ఉంటుంది, ఎలపీషియా అంటాం దీన్ని. సో ఎల్డర్లీ ఏజ్లో అంటే ఇప్పుడు క్యాట్రాక్ట్స్ ఉన్నాయనుకోండి, క్యాట్రాక్ట్ అంటే కంటి శుక్లాలు, ఇలాంటి ఏజ్డ్ పీపుల్లో వచ్చే కంప్లైంట్స్ అన్నీ కూడా వీళ్ళకి యంగ్ ఏజ్లోనే వస్తూ ఉంటాయి. దీని మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇదనమాట. ఇది అసలు ఎలా వస్తుంది, దీనికి బేసిక్ కాజ్ ఏంటి అని కనుక మనం చూస్తే, ఇది ఒక చిన్న మ్యూటేషన్ ఇన్ ఏ జీన్. అంటే ఒక జీన్ ఉంటుందండి, WRN అనే జీన్. ఇది మన 8th క్రోమోజోమ్, అంటే మన జెనెటిక్ మెటీరియల్. మన ప్రతి సెల్లో కూడా DNA ఉంటుందండి. ఆ DNA అనేది జెనెటిక్ మెటీరియల్. అందులో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో 8th క్రోమోజోమ్లో ఒక్క జీన్లో ఒక చిన్న ఫాల్ట్, మ్యూటేషన్ అంటాం, దానివల్ల వస్తుందండి. అండ్ ఈ ఫాల్ట్ అనేది ఎలాగా అంటే, మన DNA అంటే జెనెటిక్ మెటీరియల్ అనేది, దానివల్ల మన సెల్స్ అన్నీ కూడా పుడతా ఉంటాయి, మన వర్క్ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ DNA అనేది రోజు ఒక ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురవుతూ ఉంటుంది. అంటే రిపీటెడ్గా మన బాడీలో ఏంటంటే ఆ పాత సెల్స్ చచ్చిపోవడం, కొత్త సెల్స్ పుట్టడం, ఈ రిపీటెడ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురవుతూ ఉండి DNA డిటీరేట్ అవుతూ ఉంటుంది. అంటే దాని యొక్క స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది కొంచెం రోజు. దాన్ని రిపేర్ చేసే ప్రోటీను ఉంటాయి కొన్ని, దాన్ని ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూ ఉండాలి ఆ జెనెటిక్ మెకానిజంని. ఈ WRN జీన్ అనే జీన్లో మ్యూటేషన్ ఉంటే కనుక దాన్ని రిపేర్ చేసే ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అది ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. సో DNA అనేది కాన్స్టెంట్గా మనకి డ్యామేజ్కే గురవుతూ ఉంటుంది, రిపేర్ అవుతూ ఉండదు. సో వీళ్ళల్లో ఈ వెర్నర్ సిండ్రోమ్ అనే వాళ్ళలో ఈజీగా వాళ్ళు ఏజింగ్ అయిపోయి త్వరగా వాళ్ళు ఏంటంటే ముసలోళ్ళు అయిపోయే అవకాశం ఉంటుంది. అండ్ బిలీవ్ మీ, దెర్ ఈజ్ హయ్యర్ రిస్క్ ఆఫ్ మెలిగ్నెన్సీస్, అంటే క్యాన్సర్ కూడా ఈ DNA అండ్ ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటుందండి. అండ్ లాస్ట్గా ట్రీట్మెంట్కి వస్తే దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ దిస్ డిసీజ్. యాజ్ ఆఫ్ నౌ దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ ట్రీట్మెంట్ అనేది కేవలం సిమ్టమాటిక్కే, అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే స్కిన్కి ట్రీట్ చేసుకోవటం, తర్వాత హార్ట్ అటాక్ ఏదైనా వస్తే డెఫినెట్లీ స్టెంట్లు లేదంటే మందులతో దాన్ని పరిష్కరించుకోవటం, షుగర్ ఉంటే షుగర్కి మందులు వాడుకోవటం, క్యాట్రాక్ట్స్ ఉంటే కనుక ఆ శుక్లాలకి సర్జరీ చేసి తీపించుకోవడం. సో ఎంటైర్లీ సిమ్టమాటిక్కే తప్పితే బేసిక్ రూట్ పెథాలజీని మనం ట్రీట్ చేయడానికి లేదండి. అండ్ మూవీస్ విషయానికి వస్తే ఇది ఏమీ కొత్త కాదు, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ మూవీ. మనకు తెలుగులో కూడా రాక్షసుడు అనే సినిమా వచ్చింది. అందులో ఒక సీరియల్ కిల్లర్కి ఇదే జబ్బు ఉన్నది,
దానివల్ల హీ బికేమ్ ఏ సైకోపాత్ అని చూపించారు. అండ్ ఫేమస్ బాలీవుడ్ మూవీ అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేశాడు పా సినిమాలో, అందులో ఫాదర్ కింద అభిషేక్ బచ్చన్ యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో కూడా అమితాబ్ బచ్చన్కి ఏంటంటే ఈ ప్రోజీరియా అనే జబ్బు ఉంటుంది. అండ్ దట్ మూవీ ఆల్సో ఈజ్ అన్ ఎక్సలెంట్ పోర్ట్రైల్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అనమాట. సో ఈ 2 మూవీస్లో కూడా దే హ్యావ్ షోన్ ఈ ప్రోజీరియాతో బాధపడటం అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మోర్ కంటెంట్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ యాజ్ ఆఫ్ నౌ, డాక్టర్ రాంప్రసాద్.